Hello friends, this is Naveen. Welcome you all. NCERT Polity Class 6 లో చాప్టర్ 3 ఇది. సో వాట్ ఈస్ గవర్నమెంట్? సో గవర్నమెంట్ అంటే ఏంటి? సో మనం ఈ లెసన్ లో గవర్నమెంట్ కోసం నేర్చుకుంటాం. చూడండి, యూ మస్ట్ హ్యావ్ హియర్డ్ ద వర్డ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ అనే వర్డ్ వినుంటారు, రైట్? మెన్షన్ సెవరల్ టైమ్స్. సో చాలా సార్లు మెన్షన్ చేస్తుంటారు, మీరు వినుంటారు, రైట్? ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ లెర్న్ అబౌట్ ద వాట్ ఏ గవర్నమెంట్ ఈజ్. సో గవర్నమెంట్ అంటే ఏంటి అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. సో మన లైఫ్ లో అది ప్లే చేస్తున్న ఇంపార్టెంట్ రోల్. అలాగే వాట్ డు గవర్నమెంట్స్ డు, గవర్నమెంట్ ఏం చేస్తాయి, అలాగే హౌ డు దే డిసైడ్ వాట్ టు డూ. సో అవి ఎలా డిసైడ్ చేసుకుంటాయి, ఏం చేయాలనేది. అలాగే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అండ్ సచ్ యాజ్ మోనార్కీస్ అండ్ డెమోక్రసీస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. సో లైక్ మోనార్కీస్ కానీ డెమోక్రసీస్ కానీ ఉంటాయి. ఓకే, సో ఈ డిఫరెంట్ ఏంటి, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ కూడా మనం తెలుసుకుంటాం ఈ లెసన్ లో. ఓకే ఓకే చూడండి, ఎవ్రీ కంట్రీ నీడ్స్ ఎ గవర్నమెంట్ టు మేక్ డెసిషన్స్ అండ్ గెట్ థింగ్స్ డన్. సో ప్రతి కంట్రీ కూడా, సో కంట్రీ ఏదైనా సరే, ప్రతి కంట్రీకి గవర్నమెంట్ కావాల్సి ఉంటుంది. నీడ్స్ ఏ గవర్నమెంట్ టు మేక్ డెసిషన్స్ అండ్ గెట్ థింగ్స్ డన్. సో పనులు జరగాలన్నా, డెసిషన్స్ తీసుకోవాలన్నా సరే ప్రభుత్వం గవర్నమెంట్ అనేది కావాలి. ఓకే, ప్రతి కంట్రీకి కావాలి. These can be decisions about where to build roads and schools, or how to reduce the price of onions when they get too expensive, or ways to increase the supply of electricity. So ఆ థింగ్స్ ఏంటి, సో ఆ డెసిషన్స్ ఏంటి. సో మేబీ రోడ్స్ ఎక్కడ కట్టాలని కానీ, స్కూల్స్ ఎక్కడ కట్టాలని. సో ఒకవేళ ఆనియన్ ప్రైసెస్ రైజ్ అయ్యి ఆ ప్రైసెస్ తగ్గించాలి, ఒకవేళ ఎక్కువ ఎక్స్పెన్స్ అయిపోతే తగ్గించడం కానీ, రైట్? ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ఓకే, అండ్ వేస్ టు ఇంక్రీజ్ ద సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ సప్లై అనేది ఎలా పెంచాలి పీపుల్ కి. సో ఇలాంటి డిసిషన్స్ అన్ని కూడా, రైట్? ద గవర్నమెంట్ ఆల్సో టేక్ యాక్షన్ ఆన్ మెనీ సోషల్ ఇష్యూస్. సో సోషల్ ఇష్యూస్ పైన కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇట్ హ్యాస్ సెవరల్ ప్రోగ్రామ్స్ టు హెల్ప్ ద పూర్. సో పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ అది. అండ్ ఇట్ డస్ అదర్ థింగ్స్ సచ్ యాజ్ రన్నింగ్ పోస్టల్ అండ్ రైల్వే సర్వీసెస్. సో అదర్ థింగ్స్ కూడా, ఇంకా వేరే పనులు చేస్తుంటుంది గవర్నమెంట్. ఏం చేస్తుంది, ఎగ్జాంపుల్ గా పోస్టల్ సర్వీస్ నడపడం కానీ, అండ్ రైల్వే సర్వీసెస్ కానీ, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా గవర్నమెంటే చేస్తుంది. ఓకే, అండ్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ ద జాబ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద బౌండరీస్ ఆఫ్ కంట్రీ అండ్ మెయింటైనింగ్ పీస్ఫుల్ రిలేషన్షిప్ విత్ అదర్ కంట్రీస్. సో ఇంకొక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది, ఏంటి, బౌండరీస్ ని. సో ప్రొటెక్టింగ్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ బౌండరీస్ ని కాపాడుకుంటూ అదర్ కంట్రీస్ తో పీస్ ని మెయింటైన్ చేసుకోవాలి. సో అది కూడా గవర్నమెంట్ పని. అండ్ it is responsible for ensuring that all its citizens have enough to eat and have good health facilities. సో ఇది ఇంకొక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది గవర్నమెంట్ కి, ఏంటి, ఎన్ష్యూర్ దట్ తన యొక్క సిటిజన్స్, పౌరులకి, సో తన యొక్క సిటిజన్స్, ఆ కంట్రీలో ఉన్న సిటిజన్స్ అందరికీ కూడా ఇనఫ్ ఫుడ్ ఉందా, కావాల్సినంత ఫుడ్ ఉందా, వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవడం కూడా గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే, వెన్ దేర్ ఆర్ natural disasters like tsunami or earthquakes, it is the government that mainly organizes and aid the assistance for the affected people. Okay, సో ఒకవేళ న్యాచురల్ కలామిటీస్, డిజాస్టర్స్ ఏమైనా జరిగితే, సునామీ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, ఇలాంటివన్నీ వస్తే, సో మెయిన్ పీపుల్ కి, ఎఫెక్ట్ అయిన పీపుల్ అందరికీ అసిస్ట్ చేసేది ఎవరు, గవర్నమెంటే. ఓకే, గవర్నమెంటే దానికి కూడా రెస్పాన్సిబుల్ ఉండాలి. ఓకే, సో వాళ్ళందరినీ, వాళ్ళకి సపోర్ట్ అనమాట, వాళ్ళకి ఎయిడ్ ఇవ్వాలి, ఆర్గనైజెస్ ఎయిడ్, లైక్ ఫుడ్ కానీ ఏదైనా సరే, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సో సప్లై చేయడం అంతా కూడా గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీలో ఒకటి. ఓకే, అండ్ if there is a dispute or if someone has committed a crime, you find people in courts also part of the government. So ఏదైనా డిస్ప్యూట్ జరిగినా, ఓకే, if someone committed a crime, ఏదైనా ఒక క్రైమ్ చేసినా ఎవరైనా, ఓకే, సో యూ ఫైండ్ పీపుల్ ఇన్ కోర్ట్ లో చూస్తుంటారు కదా. సో కోర్ట్స్ కోసం తెలుసు, రైట్? కోర్ట్స్ కూడా గవర్నమెంట్ లో ఒక పార్టే. ఓకే, perhaps you are wondering how government managed to do all these. ఓకే, సో ఎలా ఇవన్నీ చేస్తుంది గవర్నమెంట్, ఓకే, ఎలా ఇవన్నీ చేస్తుందని ఇచ్చాడు. ఓకే, ఎలా మేనేజ్ చేసుకుంటుంది వీటన్నిటిని, అండ్ వై ఇట్ ఈస్ నెససరీ ఫర్ దెమ్ టు డూ సో. సో ఎందుకు ఇది అంత అవసరం, యాక్చువల్లీ వై ఇట్ ఈస్ నెససరీ, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి గవర్నమెంట్. ఓకే, వెన్ హ్యూమన్ బీయింగ్స్ లివ్ అండ్ వర్క్ టుగెదర్, దేర్ నీడ్స్ టు బి సమ్ అమౌంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ సో దట్ డెసిషన్స్ కెన్ బి మేడ్. సో హ్యూమన్ బీయింగ్స్ ఒక దగ్గర ఉంటూ కలిసి వర్క్ చేస్తున్నారంటే కొంత ఆర్గనైజేషన్ ఉండాలి. సో వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ఉంటుంది. ఓకే, సమ్ అమౌంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ సో దట్ డెసిషన్స్ క్యాన్ బి మేక్. సో దాని ప్రకారంగా డెసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది, రైట్? సో ఆర్గనైజేషన్ అనేది ఉండాలి. సో పీపుల్ ఒక దగ్గర ఉంటూ, ఒక దగ్గర వర్క్ చేసుకుంటూ బ్రతుకుతున్నారంటే, సో ఒక ఆర్గనైజేషన్, ఒక పద్ధతి అనేది ఉండాలి. ఓకే, ఆర్గనైజ్డ్ గా ఉండాలి.
అండ్ దాని ప్రకారంగా డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో చూడండి, సమ్ రూల్స్ హ్యావ్ టు బి మేడ్ దట్ అప్లై టు ఎవ్రీ వన్. సో కొన్ని రూల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సమ్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో సమ్ సెట్ ఆఫ్ రూల్స్. సో కొన్ని రూల్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. మేడ్ దట్ అప్లై టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి కూడా ఆ రూల్స్ అనేవి ప్రతి ఒక్కరు పాటించాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి అవి అప్లై అవుతాయి రూల్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే, దెర్ ఈస్ అ నీడ్ టు కంట్రోల్ రిసోర్సెస్ అండ్ ప్రొటెక్ట్ ద టెరిటరీ ఆఫ్ ద కంట్రీ సో దట్ పీపుల్ కెన్ ఫీల్ సెక్యూర్. సో ఎగ్జాంపుల్ లో చూసుకుంటే, నీడ్ టు కంట్రోల్ రిసోర్సెస్ ని కంట్రోల్ చేయడం, అలాగే టెరిటరీని, సో కంట్రీ టెరిటరీస్ అన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం. ఓకే, సో అప్పుడేమవుద్ది, పీపుల్ సేఫ్, ఫీల్ సెక్యూర్ గా ఉన్నాం అని ఫీల్ అవుతారు, రైట్? అండ్ గవర్నమెంట్స్ డూ దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ పీపుల్ బై ఎక్సర్సైజింగ్ లీడర్షిప్. సో పీపుల్ ఏం చేస్తారు, సో వాళ్ళున్న టెరిటరీ అంతా కూడా ప్రొటెక్టివ్ గా ఉండాలి, ప్రొటెక్ట్ చేసుకోబడి ఉండాలి. అప్పుడు వీళ్ళకి ఫీల్ సెక్యూర్, వాళ్ళు సెక్యూర్ గా ఉన్నాం మేమని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో రైట్, సో పీపుల్ ఇలా చేసుకోలేరు. సో వాళ్ళంతటా మనం ఓన్ గా చేసుకోరు. సో ఇప్పుడు ఏమవుద్ది, గవర్నమెంట్ వాళ్ళకు బదులుగా బిహాఫ్ ఆఫ్ దేర్ పీపుల్ ఎక్సర్సైజింగ్ లీడర్షిప్, టేకింగ్ డిసిషన్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ దీస్ అమాంగ్ ఆల్ ద పీపుల్ లివింగ్ ఇన్ దేర్ టెరిటరీ. సో ప్రజలకు బదులుగా గవర్నమెంట్ ఈ వర్క్ చేస్తుంది, బిహాఫ్ ఆఫ్ పీపుల్. సో ప్రజలకు బదులుగా గవర్నమెంట్ ఈ వర్క్ అంతా చేస్తుంది. సో లీడర్షిప్ చేసుకోవడం అండ్ డిసిషన్స్ తీసుకోవడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం, అండ్ అమాంగ్ ఆల్ ద పీపుల్ లివింగ్ ఇన్ దేర్ టెరిటరీ. సో ఆ టెరిటరీలో ఉన్న వాళ్ళందరి కోసం సో డిసిషన్స్ తీసుకోవడం, లీడర్షిప్, ఇంప్లిమెంటేషన్, ఇదంతా కూడా గవర్నమెంట్ వర్క్ చేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ కి బదులుగా. ఓకే, ఇక్కడ చూడండి, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాడు, లైక్ సుప్రీం కోర్ట్, ఇండియన్ రైల్వేస్, భారత్ పెట్రోలియం, ఇవన్నీ కూడా సో ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి చెందుతాయి, రైట్? సో లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, గవర్నమెంట్ కోసం చూసాం. సో గవర్నమెంట్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ అన్ని వర్క్స్ అని చేస్తుంది, ఒక ఆర్గనైజేషన్ అనేది చేస్తుంది, రైట్? లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ చూద్దాం. సో నౌ దట్ యు నో దట్ ద గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సో మెనీ థింగ్స్, సో మెనీ డిఫరెంట్ థింగ్స్. సో గవర్నమెంట్ చాలా డిఫరెంట్ థింగ్స్ కి రెస్పాన్సిబుల్ గా ఉండాలని మనం ఇప్పుడే చదువుకున్నాం, రైట్? అండ్ క్యాన్ యూ థింక్ అండ్ హౌ ఇట్ ఈస్ మేనేజ్ టు డూ ఆల్ దీస్. సో ఇవన్నీ చేయడానికి ఎలా చేస్తుంది, ఎలా అనుకుంటున్నారు? ఓకే, మీరేం అనుకుంటున్నారు, ఇది ఎలా మేనేజ్ చేయగలుగుతుంది ఇదంతా అని? ఓకే, అండ్ ద గవర్నమెంట్ వర్క్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్. సో గవర్నమెంట్ డిఫరెంట్ లెవెల్స్ లో వర్క్ చేస్తుంది, లెవెల్ వైజ్ గా గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. అట్ ద లోకల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద స్టేట్ అండ్ అట్ ద నేషనల్ లెవెల్. సో లెవెల్ చూడండి, లోకల్ లెవెల్ గా, అలాగే స్టేట్ లెవెల్, అలాగే నేషనల్ లెవెల్లో వర్క్ చేస్తుంది గవర్నమెంట్. అంటే డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటుంది గవర్నమెంట్. అండ్ ద లోకల్ లెవెల్స్ మీన్స్ ఇన్ యువర్ విలేజ్, టౌన్ ఆర్ ఈ లొకాలిటీ. సో లోకల్ లెవెల్ చూసుకుంటే మీ విలేజ్ కానీ, టౌన్ కానీ, లొకాలిటీ అంటే మీరున్న లొకేషన్ అంతా కూడా. ఓకే, అండ్ ద స్టేట్ లెవెల్ వుడ్ మీన్ దట్ విచ్ కవర్స్ అన్ ఎంటైర్ స్టేట్. సో ఒక స్టేట్ మొత్తం, ఎగ్జాంపుల్ హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు, రైట్? సో ఒక స్టేట్ మొత్తం, ఎంటైర్ స్టేట్ లెవెల్ అది. అండ్ ద నేషనల్ లెవెల్ రిలేట్స్ టు ఎంటైర్ కంట్రీ. సో మొత్తం కంట్రీకి చెందుతుంది, అది నేషనల్ లెవెల్ గవర్నమెంట్. ఓకే, సో లేటర్ ఇన్ దిస్ బుక్, తర్వాత మనం లోకల్ గవర్నమెంట్స్ కోసం, ఫంక్షన్స్ కోసం తర్వాత తెలుసుకుంటాం ఈ బుక్ లో. ఓకే, and when you go into the next few classes you will learn about how government functions at the state and central levels లో ఎలా వర్క్ చేస్తుంది అంతా కూడా మనం నెక్స్ట్ నేర్చుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ అండ్ ద గవర్నమెంట్. సో లాస్ కోసం అండ్ గవర్నమెంట్ కోసం ఇచ్చాడు, చూద్దాం. ద గవర్నమెంట్ మేక్స్ లాస్ అండ్ ఎవ్రీ వన్ హూ లివ్స్ ఇన్ ద కంట్రీ హ్యాస్ టు ఫాలో దిస్. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, లాస్ ని తయారు చేస్తుంది, మేక్స్ లాస్. సో లాస్ ని చేస్తుంది. లాస్ అంటే ఏంటి, చట్టం. సో లా అంటే చట్టం. ఓకే, సో చట్టాలను చేస్తుంది. ఓకే, శాసనాలు, చట్టాలు. ఓకే, సో లాస్ ని తయారు చేస్తుంది. అండ్ ఎవ్రీ వన్ హూ లివ్స్ ఇన్ ద కంట్రీ, ఆ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో చట్టాలు అంటే, లాస్ అంటే కొన్ని రూల్స్ అనమాట. సో రూల్స్, సో పర్టికులర్ గా ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనే రూల్స్ అనమాట. సో వాటిని ప్రతి ఒక్కరు కూడా కంట్రీలో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద ఓన్లీ వే గవర్నమెంట్ కెన్ ఫంక్షన్. సో ఈ విధంగా గవర్నమెంట్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ జస్ట్ లైక్ ద గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ డెసిషన్స్, similarly it has the power to enforce its decisions. సో జస్ట్ లైక్ చూడండి, గవర్నమెంట్ కి డెసిషన్ తీసుకునే పవర్ ఉంది, రైట్? సో ఎలా డెసిషన్స్ అయితే ఎలా తీసుకుంటుందో, లైక్ ఇప్పుడు లా చేసింది కదా, సో ఇలా చట్టాలు చేస్తుంది. సో ఒక డెసిషన్ తీసుకునే కెపబిలిటీ ఉంది. సో అలాగే దీంతో పాటుగా ఆ డెసిషన్స్ ని ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది, అమలు చేయాల్సిన పవర్ కూడా గవర్నమెంట్ కే ఉంటుంది. ఓకే, అది అమలు కూడా చేస్తుంది, ఎన్ఫోర్స్ చేయడం, అమలు చేయడం. సో ఆ డెసిషన్ ఇలా ఉంది కదా, ఇలానే అమలు చేయాలి. సో అమలు చేసే పవర్ కూడా గవర్నమెంట్ కే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చూస్తే, దెర్ ఈస్ ఎ లా దట్ సేస్ ఆల్ పర్సన్స్ డ్రైవింగ్ ఎ మోటార్ వెహికల్ మస్ట్ హ్యావ్ ఎ లైసెన్స్. సో ఒక లా ఉంది, ఏం చెప్తుంది, సో ప్రతి పర్సన్ ఎవరైతే మోటార్ వెహికల్స్ ని డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళకి లైసెన్స్ ఉండాలి అని చెప్తుంది ఆ లా. ఓకే, ఎనీ పర్సన్ కాట్ డ్రైవింగ్
a vehicle without a license can either be jailed or fined a large sum of money. Okay. సో ఇది ఏం చేస్తుంది, ఇప్పుడు ఎవరైనా పర్సన్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ వెళ్తే వాళ్ళకి అయితే జైలుకి పంపించడం కానీ లేదంటే లార్జ్ సమ్ ఆఫ్ మనీ ఫైన్ చేయడం కానీ జరుగుతుంది, రైట్? వితౌట్ దీస్ లాస్ ద గవర్నమెంట్ పవర్ టు మేక్ డెసిషన్స్ ఈజ్ నాట్ ఆఫ్ మచ్ యూస్. ఓకే, సో ఇక్కడ లా చేసింది రైటే, బట్ అది వాళ్ళు ఫాలో అవ్వాలంటే అది ఎన్ఫోర్స్ చేయాలి. ఎన్ఫోర్స్ ఎలా అవుతుంది, వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. సో అది చెయ్యకపోతే ఏం జరుగుతుందనే భయం కూడా ఉండాలి, రైట్? సో ఇలా లేదు. సో లైసెన్స్ ఉంది, లైసెన్స్ తీసుకోవాలి, లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలని రూల్ పెట్టారు, కానీ ఫైన్ వేయడం కానీ ఇలాంటివి ఏం లేదు అనుకోండి. సో లైసెన్స్ తీసుకొని జరగదు. సో లైసెన్స్ ఎవరు తీసుకోరు, నార్మల్ గా వెహికల్ నడపడం జరుగుతుంది. సో లా చేస్తే సరిపోదు. సో దానికి ఎన్ఫోర్స్ అవ్వాలంటే దానికి కావాల్సిన ప్రికాషన్స్ అని కూడా తీసుకోవాల్సి ఉంటుంది, రైట్? దానికి జైలు పంపడం కానీ ఫైన్స్ వేయడం కానీ ఇలాంటివన్నీ చేసినప్పుడు కదా అవి ఎన్ఫోర్స్ అవుతాయి. ఓకే, అండ్ వితౌట్ దీస్ లాస్, సో ఈ లాస్ లేకుండా సో గవర్నమెంట్ పవర్ అనేది లిమిట్ అయిపోద్ది. సో పెద్ద యూజ్ ఉండదు. సో దానికి డిసిషన్స్ తీసుకునే పవర్ ఉంటే సరిపోదు. సో ఈ లాస్ ఉన్నప్పుడే సో దానికి ఆ పవర్ అనేది, సో గవర్నమెంట్ ఉన్న పవర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, లాస్ ని చేస్తుంది, ఈ లాస్ ని ఎన్ఫోర్స్ కూడా చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇన్ ఎడిషన్, సో వాటితో పాటుగా ఇన్ ఎడిషన్ టు ఎనీ యాక్షన్స్ దట్ ద గవర్నమెంట్ కెన్ టేక్, there are also steps that people can take if they feel that particular law is not being followed. So in addition to the any actions that government, so government తీసుకునే యాక్షన్స్ ఏ కాకుండా ఒకవేళ పీపుల్ కూడా ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ లా అనేది ఎవరైనా ఫాలో అవ్వకపోతుంటే, ఎవరైనా ఆ లాని ఫాలో అవ్వకపోతే, సో చూడండి, ఇఫ్ ఎ పర్సన్ ఫీల్స్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ they were not hired for a job because of their region or caste, okay, he or she may approach the court and claim that the law is not being followed. సో గవర్నమెంట్ లాస్ చేసింది, సో రిలీజియన్, కాస్ట్ ఇక్కడ అంతా కూడా ఈక్వల్ కదా, ఇవన్నీ కూడా అందరూ కూడా ఈక్వలే. సో వీళ్ళు రీజన్ బేస్ చేసుకొని కాస్ట్ ని బేస్ చేసుకొని ఒకవేళ ఒక పర్సన్ కి జాబ్ ఇవ్వలేదు అనుకోండి, సో అందరినీ ఈక్వల్ గా చూడాలి. కానీ వీటిని బేస్ చేసుకొని కానీ వాళ్ళకి జాబ్ ఇవ్వకపోతే సో వాళ్ళు లాని ఫాలో అవ్వలేదని లెక్క, రైట్? సో వాళ్ళు లాని ఫాలో అవ్వలేదు. సో లాని ఫాలో అవ్వలేదని కానీ ఆ పీపుల్ గా అనిపిస్తే వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవుతారు, రైట్? సో కోర్టుకు వెళ్తారు. సో షీ ఆర్ మే అప్రోచ్ టు ద కోర్ట్, సో కోర్టుకు వెళ్తారు. సో ద కోర్ట్ can then give orders about the what should be done. సో కోర్ట్ ఏం చేయాలనేది కోర్టుకి ఆర్డర్స్ వేస్తుంది. ఓకే, సో పీపుల్ కూడా ఇలా చేయొచ్చు, యాక్షన్స్ తీసుకోవచ్చు ఒకవేళ లా ఫాలో అవ్వకపోతే. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ లో టైప్స్ ఉన్నాయి, అవి చూద్దాం. అండ్ చూడండి, హూ గివ్స్ ద గవర్నమెంట్ దిస్ పవర్ టు మేక్ డెసిషన్స్ అండ్ ఎన్ఫోర్స్ లా. సో గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకుంటుంది, లాస్ చేస్తుంది, ఈ లాస్ ని ఎన్ఫోర్స్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో ఎవరు గవర్నమెంట్ కి పవర్ ఇచ్చారు, సో గవర్నమెంట్ కి ఎవరు పవర్ ఇచ్చారు అనేది ఎలా తెలుస్తుంది అంటే ద ఆన్సర్, దీనికి ఆన్సర్ ఎలా ఉంటుంది, ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ గవర్నమెంట్ దేర్ ఇన్ ద కంట్రీ. సో ఆ కంట్రీలో ఎలాంటి టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది అనే దాని మీద దీనికి ఆన్సర్ వస్తుంది. సో ఈ పవర్ ఎలా వచ్చింది గవర్నమెంట్ కి అనేది ఆ కంట్రీలో ఉన్న గవర్నమెంట్ ఎలాంటిది, ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అనేది తెలుసుకోవాలి. ఓకే, చూడండి, ఇన్ ఎ డెమోక్రసీ, సో డెమోక్రసీ అనేది ఒక గవర్నమెంట్ ఫామ్. ఓకే, ఇన్ ఎ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. ఓకే, ఇన్ ఎ డెమోక్రసీ ఇట్ ఈస్ పీపుల్ హూ గివ్ ద గవర్నమెంట్ దిస్ పవర్. సో డెమోక్రసీలో పీపులే గవర్నమెంట్ కి ఆ పవర్ ఇస్తారు. ఓకే, డెమోక్రసీ ప్రజాస్వామ్యం అంటున్నాం అందుకోసమే. సో పీపుల్ పవర్ ఇస్తారు గవర్నమెంట్ కి. దే డూ దిస్ త్రూ ఎలక్షన్స్ ఇన్ విచ్ దే వోట్ ఫర్ పర్టికులర్ పర్సన్ అండ్ ఎలెక్ట్ దెమ్. సో ఇది ఎలా చేస్తారు, త్రూ ఎలక్షన్స్ ద్వారా. సో పవర్ ఎలా ఇస్తారు గవర్నమెంట్ కి, ఎలక్షన్స్ ద్వారా. సో ఎలక్షన్స్ లో వీళ్ళు ఓటింగ్ చేస్తారు, ఒక పర్టికులర్ పర్సన్ ని ఎలక్ట్ చేసుకుంటారు. ఓకే, వన్స్ ఎలెక్టెడ్ దీస్ పర్సన్స్ ఫార్మ్ ద గవర్నమెంట్. సో ఒకసారి ఎలెక్ట్ అయ్యాక ఆ పర్సన్స్ గవర్నమెంట్ ని ఫార్మ్ చేస్తారు. ఇన్ ఎ డెమోక్రసీ ద గవర్నమెంట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ యాక్షన్స్ అండ్ డిఫెండ్ ఇట్స్ డెసిషన్స్ టు ద పీపుల్. సో ఒక డెమోక్రసీలో గవర్నమెంట్ తను తీసుకున్న యాక్షన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ యాక్షన్స్ అండ్ డిఫెండ్ ఇట్స్ డెసిషన్స్, తను తీసుకున్న డెసిషన్స్ వీటన్నిటికి కూడా పీపుల్ కి అడిగే హక్కు ఉంటుంది. సో ఒక డెసిషన్ తీసుకుంది అనుకోండి, పీపుల్ అడిగారు, సో పీపుల్ అడిగారు ఎందుకు ఇలా చేశారని. సో వాళ్ళ డెసిషన్ కి పీపుల్ అడిగితే తను డిఫెండ్ చేయాలి. సో మేము ఇలా తీసుకున్నాం, దీనికి రీజన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ దాన్ని డిఫెండ్ చేస్తుంది అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది పీపుల్ కి. ఓకే, తను ఏ యాక్షన్స్ తీసుకున్నా, ఏ డెసిషన్స్ తీసుకున్నా సరే పీపుల్ కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది డెమోక్రసీలో. ఓకే, అండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇంకొక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, ఏది మోనార్కీ. సో ద మోనార్కీ ఆర్ కింగ్, మోనార్క్. ఓకే, మోనార్క్, కింగ్ ఆర్ క్వీన్. సో మోనార్క్ అంటే కింగ్ గానీ క్వీన్ గానీ అయి ఉండొచ్చు. ఓకే, హ్యాస్ ద పవర్ టు మేక్ డెసిషన్స్ అండ్ రన్ ద గవర్నమెంట్. సో మొనార్కీలో కింగ్ కి, మొనార్క్ కి పవర్ ఉంటుంది, గవర్నమెంట్ రన్ చేసే పవర్ ఉంటుంది. ఓకే,
The monarch may have small group of people to discuss the matters with, but the final decision making power remains with the monarch. So మొనార్కీలో కి ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఏవైనా మ్యాటర్స్ ని డిస్కస్ చేయడానికి, కానీ ఫైనల్ డెసిషన్ అంతా కూడా ఆ కింగే తీసుకుంటాడు. మొనార్కే ఫైనల్ డెసిషన్ తీసుకునే పవర్ అనేది కింగ్ కే ఉంటది, ఓకే, కింగ్ ఆర్ క్వీన్ కి. ఓకే, అన్లైక్ ఇన్ ఎ డెమోక్రసీ, కింగ్స్ అండ్ క్వీన్స్ డు నాట్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దేర్ యాక్షన్స్ ఆర్ డిఫెండ్ ద డెసిషన్స్ దే టేక్. సో డెమోక్రసీలో అయితే పీపుల్ కి వీళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటది గవర్నమెంట్, కానీ మొనార్కీలో అవసరం లేదు. సో అవసరం ఎందుకంటే ఇక్కడ కింగ్, సో వీళ్ళు ఎలక్ట్ అవ్వరు, సో ప్రజల ద్వారా వీళ్ళు ఎలక్ట్ అవ్వరు, వీళ్ళు ఆల్రెడీ రాజులు, క్వీన్స్. ఓకే, కింగ్స్ ఆర్ క్వీన్స్ వీళ్ళు. సో డెసిషన్ పవర్ అంతా కూడా వీళ్ళ మీదే ఉంటుంది. సో వీళ్ళకి నచ్చిందో వీళ్ళు చేసుకుంటారు. సో వీళ్ళు పీపుల్ కి సమాధానం చెప్పడం అనేది ఇక్కడ ఉండదు మొనార్కీలో. ఓకే, సో గవర్నమెంట్స్ డెమోక్రసీ అండ్ మొనార్కీ. ఓకే, సో డెమోక్రసీలో సో పీపుల్ ఎలక్ట్ చేస్తారు, ప్రజాస్వామ్యం అంటాం అందుకోసమే, పీపుల్ ఎలక్ట్ చేస్తారు కాబట్టి పీపుల్ వాళ్ళ బదులుగా ఎలక్ట్ చేసుకుంటారు. సో అందువల్ల వీళ్ళు పీపుల్ కి సమాధానం చెప్పాలి. అది మొనార్కీలో కింగ్ ఆర్ క్వీన్ రూల్ చేస్తారు, అందువల్ల వాళ్ళ పీపుల్ కి సమాధానం చెప్పడం ఉండదు. సో వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, డూ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ పీపుల్ టు బి ఇన్వాల్వ్డ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ డిసిషన్స్ దట్ ఎఫెక్ట్ దెమ్. సో డూ యూ థింక్, సో మీరేమనుకుంటుంది ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పీపుల్, సో ఏవైనా ఎఫెక్ట్ వాళ్ళ యొక్క లైఫ్ ని ఎఫెక్ట్ చేసే డెసిషన్స్ లో పీపుల్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇది ఇంపార్టెంటా అని మీరేమనుకుంటున్నారు. ఓకే, డూ యూ థింక్, మీరు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారా, సో వాళ్ళ లైఫ్ ని ఎఫెక్ట్ చేసే డిసిషన్స్ పైన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి, పీపుల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే ఓకే, గివ్ 2 reasons ఫర్ యువర్ ఆన్సర్. మీరు 2 రీజన్స్ ఇవ్వండి ఎందుకు ఇంపార్టెంట్, ఇన్వాల్వ్ అవ్వాలి, పీపుల్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి ఆ డిసిషన్స్ లో అని, దానికి రీజన్స్ ఇవ్వండి, 2 reasons. ఓకే, విచ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ వుడ్ యూ ప్రిఫర్ టు హ్యావ్ ఇన్ అ ప్లేస్ యూ లివ్ ఇన్ అండ్ వై. సో మీరున్న ప్లేస్ లో మీరు ఎలాంటి గవర్నమెంట్ ని ప్రిఫర్ చేస్తారు, డెమోక్రసీనా, మొనార్కీనా. సో మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు, ఓకే, ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ మీరు ప్రిఫర్ చేస్తారు, ఎందుకోసం ప్రిఫర్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ బిలో ఈస్ కరెక్ట్. ఇందులో స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్? కరెక్ట్ దీస్ సెంటెన్సెస్ దట్ యూ థింక్ నీడ్ కరెక్షన్. సో ఏదైనా కరెక్షన్స్ కావాలంటే మీరు కరెక్ట్ చేయండి. ఓకే, చూడండి, ఇన్ ఏ మొనార్కీ కంట్రీస్ సిటిజన్స్ ఆర్ అలౌడ్ టు ఎలెక్ట్ హూమ్ ఎవర్ దే వాంట్. సో మొనార్కీలో సిటిజన్స్ అంటే పౌరులు, ప్రజలు, సో వీళ్ళే ఎన్నుకుంటారు. సో ఎవరు వాళ్ళని అలౌడ్ టు ఎలెక్ట్ హూమ్ ఎవర్ దే వాంట్, వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటారు అంటున్నాడు. సో అది మోనార్కీ అంటున్నాం. సో మోనార్కీలో ఎలెక్ట్ చేసుకోవడం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ సెంటెన్స్ అనేది రాంగ్, రైట్? సో కరెక్షన్ చేయండి. ఇన్ ఏ డెమోక్రసీ ఎ కింగ్, డెమోక్రసీలో కింగ్ ఓకే హ్యాస్ అబ్సల్యూట్ పవర్స్ టు రూల్ ద కంట్రీ. డెమోక్రసీలో కింగ్ కి అన్ని పవర్స్ ఉంటాయి అంటున్నాం. సో ఇది కూడా రాంగ్. డెమోక్రసీ కదా, అది మొనార్కీ అయితేనే ఉంటుంది, రైట్? ఇన్ ఏ మొనార్కీ పీపుల్ కెన్ రైజ్ క్వశ్చన్స్ అబౌట్ ద డెసిషన్స్ ఆఫ్ ద మొనార్క్ టేక్స్. సో మొనార్కీలో మొనార్క్ తీసుకున్న డెసిషన్స్ కి పీపుల్ క్వశ్చన్ చేయగలుగుతారు అంటున్నాడు. ఓకే, ఇది కూడా జరగదు, రైట్? మొనార్కీలో ఈ హక్కు ఉండదు ప్రజలకి, రైట్? ఓన్లీ డెమోక్రసీలో మాత్రమే క్వశ్చన్ రైజ్ చేయగలరు. ఓకే, డెమోక్రటిక్ గవర్నమెంట్స్. సో డెమోక్రటిక్ గవర్నమెంట్స్ కోసం చూద్దాం. ఇండియా ఈజ్ ఎ డెమోక్రసీ. సో ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఓకే, ఇండియా ఒక ప్రజాస్వామ్య దేశం, ఇది డెమోక్రటిక్ కంట్రీ. అండ్ దిస్ అచీవ్మెంట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ లాంగ్ అండ్ ఈవెంట్ఫుల్ స్ట్రగుల్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్. సో ఇండియన్ పీపుల్ యొక్క లాంగ్ స్ట్రగుల్ వల్ల వచ్చిన రిజల్ట్ ఇది. ఓకే, అండ్ దేర్ ఆర్ అదర్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ వేర్ పీపుల్ హ్యావ్ ఆల్సో స్ట్రగుల్ టు హ్యావ్ డెమోక్రసీస్. సో వరల్డ్ లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా డెమోక్రసీ కోసం చాలా స్ట్రగుల్ చేశారు, వాళ్ళు డెమోక్రసీగా మారడానికి, రైట్? And you know now that the main feature of the democracy is that the people have the power to elect their leaders. So మీకు తెలుసు, రైట్? డెమోక్రసీలో మెయిన్ ఫీచర్ ఏంటి? పీపుల్ వాళ్ళ యొక్క లీడర్స్ ని ఎలక్ట్ చేసుకుంటారు. ఓకే, పీపులే ఎలక్ట్ చేసుకుంటారు, వాళ్ళకే ఆ పవర్ ఉంటుంది డెమోక్రసీలో. సో ఇన్ ఎ సెన్స్ డెమోక్రసీ ఈజ్ ఎ రూల్ బై పీపుల్. సో ఇంకో విధంగా చెప్పాలనుకుంటే డెమోక్రసీ అంటే ఏంటి? రూల్ బై పీపుల్. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఎందుకంటే ఎవరు రూల్ చేయాలనేది పీపులే వాళ్ళని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్ అవుతుంది. ద బేసిక్ ఐడియా ఈజ్ దట్ పీపుల్ రూల్ దెమ్సెల్వ్స్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ దీస్ రూల్స్. సో బేసిక్ ఐడియా ఏంటి డెమోక్రసీకి? పీపుల్ రూల్ దెమ్సెల్వ్స్. సో పీపుల్ వాళ్ళే రూల్ చేసుకుంటారు, కానీ డైరెక్ట్ గా కాదు. ఓకే, పార్టిసిపేటింగ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ దీస్ రూల్స్. సో ఇక్కడ ఏం జరుగుద్ది? పీపుల్ ఎలక్ట్ చేసుకుంటారు లీడర్స్ ని, సో వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. వీళ్ళు ఎవరు బదులుగా వెళ్ళారు? పీపుల్ కి బదులుగా వీళ్ళు ఎలక్ట్ చేసుకున్నారు, రైట్? సో వీళ్ళలో పార్టిసిపేషన్ ఉన్నట్టే. సో పీపుల్ పార్టిసిపేషన్ వాళ్ళు చేసే రూల్స్ లో. సో ఈ లీడర్సే రూల్స్ చేస్తారుగా,
ఈ లాస్ కానీ ఏం చేయాలన్నా సరే ఈ గవర్నమెంట్ ఫామ్ చేసిన వాళ్ళే చేయాలి. ఈ గవర్నమెంట్ ఫామ్ చేసిన వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు? పీపులే ఎన్నుకుంటారు. సో పీపుల్ వీళ్ళని ఎలక్ట్ చేసుకోవడం వల్ల పీపుల్ అందులో పార్టిసిపేట్ చేస్తున్నట్టే. ఓకే, మేకింగ్ దీస్ రూల్స్. ఓకే, సో చూడండి, డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఇన్ అవర్ టైమ్స్ ఆర్ యూజువల్లీ రిఫర్ టు యాజ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. సో మన ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ అంటాం. డెమోక్రసీ అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటాం. ఓకే, సో రిప్రజెంటేటివ్ అంటే ప్రతినిధి. సో బదులుగా ఒకరికి బదులుగా ఒకరు వెళ్ళాలి, అంటే పీపుల్ కి బదులుగా ఒక పర్సన్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, పీపుల్ అందరికి బదులుగా ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళందరూ కలిసి. సో వీళ్ళ యొక్క ప్రతినిధి కదా ఈ పర్సన్, రిప్రజెంటేటివ్ కదా. సో అందువల్ల ఇది రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ అవుతాయి ఇప్పుడు. ఓకే, ఇన్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ పీపుల్ డు నాట్ పార్టిసిపేట్ డైరెక్ట్లీ, సో బట్ ఇన్స్టెడ్ చూస్ దే రిప్రజెంటేటివ్స్ త్రూ అన్ ఎలక్షన్ ప్రాసెస్. సో రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ లో పీపుల్ డైరెక్ట్ పార్టిసిపేషన్ అనేది ఉండదు. డైరెక్ట్ గా ఆ లా మేకింగ్ లో పార్టిసిపేషన్ డైరెక్ట్ గా ఉండదు. కానీ ఏం జరుగుతుంది? చూస్ దే రిప్రజెంటేటివ్ అంటే వీళ్ళకు బదులుగా ఒక పర్సన్ అక్కడ పంపించడం జరుగుతుంది. సో త్రూ ఎలక్షన్ ప్రాసెస్ గుండా. ఓకే, ఎలక్షన్ ప్రాసెస్ ద్వారా వీళ్ళకు బదులుగా ఒక పర్సన్ అక్కడికి వెళ్తారు. అందువల్ల డైరెక్ట్ పార్టిసిపేషన్ ఉండదు, ఇండైరెక్ట్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో త్రూ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే రిప్రజెంటేటివ్ ద్వారా. సో వీళ్ళ బదులుగా వెళ్ళిన పర్సనే ఆ లాస్ చేస్తుంటాడు. ఓకే, అండ్ దీస్ రిప్రజెంటేటివ్స్ మీట్ అండ్ మేక్. సో ఈ రిప్రజెంటేటివ్స్ అందరు కూడా కలిసి అండ్ మేక్ డెసిషన్స్. సో ఈ రిప్రజెంటేటివ్స్ అందరు కలిసి డెసిషన్స్ తీసుకుంటారు ఫర్ ద ఎంటైర్ పాపులేషన్. మొత్తం ఎంటైర్ పాపులేషన్స్ కోసం వీళ్ళే ఈ రిప్రజెంటేటివ్స్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, దీస్ డేస్ ఏ గవర్నమెంట్ కెనాట్ కాల్ ఇట్ సెల్ఫ్ డెమోక్రటిక్ అన్లెస్ ఇట్ ఈస్ allowed what is known as universal adult franchise. సో దీస్ డేస్ డెమోక్రసీ అంటే ఖచ్చితంగా అక్కడ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండాలి. ఓకే, సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి? దిస్ మీన్స్ దట్ ఆల్ అడల్ట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ అలౌడ్ టు ఓట్. సో అందరూ అడల్ట్స్ కూడా, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే కంట్రీలో ఉన్న అందరు అడల్ట్స్ కూడా. సో ఫిక్స్డ్ ఏజ్ ఉంటుంది. సో ఇండియాలో చూసుకుంటే 18 years. ఓకే, ఓటు వేయడానికి. సో వీళ్ళందరూ కూడా ఓటింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఓటు హక్కు అనేది ఉంటుంది. అది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఓటు హక్కు అనేది ఉండాలి ప్రతి అడల్ట్ కి కూడా. అదొక డెమోక్రటిక్ గవర్నమెంట్ అప్పుడే అవుద్ది. ఓకే, సో అన్లెస్ ఇట్ ఈస్ అలౌడ్ వాట్ ఈస్ నౌన్ యాజ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంటేనే అప్పుడు అది డెమోక్రసీ అవుతుంది. ఎందుకంటే ఓట్ హక్కు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి ఓట్ చేస్తారు. ఓట్ చేస్తే కదా ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు ఓట్ చేయడం వల్ల ఎలక్ట్ చేస్తారు కాబట్టి ఇది డెమోక్రసీ అవుతుంది, ప్రజాస్వామ్యం అవుతుంది. సో ఓటింగ్ జరగలేదు, సో వాళ్ళకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదు, ఓటు హక్కు లేదు. సో ఓటు హక్కు లేకుండా మరి డెమోక్రసీ ఎలా ఫామ్ అవుతుంది? ఓకే, సో డెమోక్రసీ అంటే సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండాలి. ఓకే, సో చూడండి, సేమ్ చెప్పుకున్నాం, డెమోక్రసీ అంటే అందరు అడల్ట్స్ కి కూడా ఓటు హక్కు ఉండాలి. బట్ ఇట్ వాజ్ నాట్ ఆల్వేస్ లైక్ దిస్. సో ఇది ఎప్పుడు ఇలానే లేదు. ఓకే, కెన్ యూ బిలీవ్ దట్ దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ గవర్నమెంట్స్ డిడ్ నాట్ అలౌ ఉమెన్ అండ్ పూర్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్. సో మీరు నమ్ముతారా? కెన్ యూ బిలీవ్? ఒక టైంలో గవర్నమెంట్ లో ఉమెన్ అండ్ పూర్ పీపుల్ కి పార్టిసిపేషన్ అనేది లేదు ఎలక్షన్ లో. ఓకే, అందువల్ల అంటున్నారు. సో నాట్ ఆల్వేస్ లైక్ దిస్, ఎప్పుడు ఇలానే లేదు ఇది. ఓకే, ఇప్పుడైతే ప్రెసెంట్ అందరికీ ఓటింగ్ ఉంది, బట్ ఒకప్పుడు లేదు. ఇన్ దేర్ ఎర్లియస్ట్ ఫార్మ్స్ గవర్నమెంట్స్ అలౌడ్ ఓన్లీ మెన్ హూ ఓన్డ్ ప్రాపర్టీ అండ్ వర్ ఎడ్యుకేటెడ్ టు ఓట్. సో ఒకప్పుడు ఎర్లియస్ట్ టైమ్స్, సో గవర్నమెంట్ ఫార్మ్స్ ఎర్లియస్ట్ టైమ్స్ లో సో ఓట్ హక్కు ఎవరికి ఉండేదంటే ఓన్లీ మెన్ కి మాత్రమే, ఉమెన్ కి లేదు. అలాగే ఓన్డ్ ప్రాపర్టీ, వాళ్ళకి ప్రాపర్టీ ఉండాలి, అంటే పూర్ పీపుల్ కి ఇవ్వడం లేదు, పార్టిసిపేషన్ లేదు. అలాగే ఎడ్యుకేటెడ్ కూడా అయి ఉండాలి. సో ఈ రూల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఓట్ హక్కు ఇచ్చేవాళ్ళు. ఓకే, దిస్ మెంట్ దట్ ఉమెన్, ద పూర్, ద ప్రాపర్టీ లెస్ అండ్ ద అన్ఎడ్యుకేటెడ్ వేర్ నాట్ అలౌడ్ టు ఓట్. అంతేగా, సో వీళ్ళకి మాత్రమే ఇస్తున్నారంటే వీళ్ళందరికీ ఓట్ హక్కు లేనట్టే. పూర్, ఉమెన్ కి కానీ, ప్రాపర్టీ లేని వాళ్ళకి కానీ, అన్ఎడ్యుకేటెడ్ కానీ వీళ్ళందరికీ ఓట్ హక్కు లేనట్టే. రైట్? The country was governed by the rules and regulations that these few men made. So country ఎలా రూల్ అయ్యేది, ఎలా గవర్న్ చేయబడేది? సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ దీస్ ఫ్యూ మెన్ మేడ్. సో వీళ్ళే, సో కొంతమంది మాత్రమే ఓటు వేయడం జరిగింది. సో వీళ్ళ ద్వారా వచ్చిన ఆ రూల్స్ ప్రకారమే ఆ కంట్రీ అనేది నడిచేది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి బాక్స్, నోవేర్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ గవర్నమెంట్స్ విల్లింగ్ షేర్డ్ పవర్. ఓకే, సో వరల్డ్ లో ఎక్కడైనా సరే గవర్నమెంట్ పవర్ షేరింగ్ అనేది ఒప్పుకోదు. రైట్? So all over Europe and USA, women and the poor have had to fight for the participation in the government. So మొత్తం ఇక్కడనే కదా, అన్ని దగ్గరలో కూడా ఇదే ప్రాబ్లం. సో యూరోప్ అండ్ యుఎస్ వీటన్నిటి దగ్గర కూడా ఉమెన్ కి, పూర్ కి వీళ్ళందరూ కూడా చాలా ఫైట్ చేయాల్సి వచ్చేది. సో గవర్నమెంట్ పార్టిసిపేషన్ లో సో వీళ్ళకి కూడా అక్కడ హక్కు లేదనమాట. ఓకే, ఉమెన్ స్ట్రగుల్ టు ఓట్ గాట్ స్ట్రెంగ్థెన్డ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. సో ఫస్ట్ వరల్డ్ వార్ లో టైంలో ఓకే
ఉమెన్ కి ఆ స్ట్రెంగ్త్ వచ్చింది. ఉమెన్ స్ట్రగుల్ టు ఓట్, ఓకే, గాట్ స్ట్రెంగ్త్ అండ్. సో వీళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఎప్పుడు వచ్చింది, వరల్డ్ వార్ టైంలోనే వీళ్ళకి ఉమెన్ ఓటింగ్ కి వీటానికి సపోర్ట్ వచ్చింది. ఓకే, చూడండి, దిస్ మూమెంట్ ఈస్ కాల్డ్ ద ఉమెన్స్ సఫ్రేజ్ మూమెంట్. యాజ్ ద టర్మ్ సఫ్రేజ్ యూజువల్లీ మీన్స్ రైట్ టు ఓట్. సో ఈ మూమెంట్ ఒక మూమెంట్ అనేది చేశారనమాట వీళ్ళంతా కలిసి, ఓకే, మాకు ఓట్ హక్కు కావాలని, రైట్. సో ఆ మూమెంట్ ఏమంటాం, ఉమెన్స్ సఫ్రేజ్ మూమెంట్ అంటాం. సఫ్రేజ్ అంటే రైట్ టు ఓట్ అని అర్థం, ఓకే. సో అందువల్ల ఇది ఉమెన్స్ సఫ్రేజ్ మూమెంట్ అయింది, ఓకే. సో డ్యూరింగ్ ద వార్, సో వార్ టైంలో అప్పుడు, సో మెనీ మెన్ వర్ ఆల్వేస్ అవే ఫైటింగ్, అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఉమెన్ వర్ కాల్డ్ అపాన్ టు డూ వర్క్ దట్ ఎర్లియర్ కన్సిడర్డ్ మెన్స్ వర్క్. సో మెన్ అంతా కూడా ఫైట్ కి వెళ్ళిపోయారు, వార్ కి కదా. సో వెళ్ళిపోతే ఇక్కడ ఇంతకు ముందు మెన్ చేసే వర్క్ అంతా కూడా ఇప్పుడు ఉమెనే చేయాల్సి వచ్చేది అక్కడ. సో ఇంతకు ముందు అంతా కూడా అది మెన్ కి సంబంధించిన వర్క్ అనమాట. కానీ ఇప్పుడు ఏమైంది, అక్కడ మెన్ లేరు, సో ఉమెనే ఆ వర్క్స్ అన్ని చేయాల్సి వచ్చేది, రైట్. మెనీ ఉమెన్ బిగిన్ ఆర్గనైజింగ్ అండ్ మేనేజింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. సో ఉమెన్ అందరు కలిసి ఆర్గనైజ్ అయ్యి, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ ని వీళ్ళు ఆర్గనైజ్ చేసుకుని మేనేజ్ చేసుకునే వాళ్ళు. అండ్ వెన్ పీపుల్ సా దిస్, దే began to wonder why they had created so many unfair stereotypes about the women and what they were capable of doing. సో ఇలా వీళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటున్నారు, వర్క్స్ అన్ని వీళ్ళే చేస్తున్నారు, మెన్ చేసే వర్క్ అంతా కూడా ఉమెన్ చేస్తున్నారు. సో పీపుల్ చూసారు, సో ఎందుకు ఇలా స్టీరియోటైప్, ఇంతకు ముందు అన్ఫేర్ స్టీరియోటైప్స్ ఉండిపోయేవి, ఎందుకంటే అది మెన్ కి సంబంధించిన వర్క్ అనే ఉండిపోయింది, అదొక స్టీరియోటైప్ ఉండిపోయింది, రైట్. సో ఈ స్టీరియోటైప్స్ ఎందుకు ఉండిపోయాయి, సో వాళ్ళకి క్యాపబుల్ ఉంది, సో వాట్ ఎవర్ క్యాపబుల్, అది మనం చూడకుంటే ఎందుకు ఈ స్టీరియోటైప్స్ అన్ఫేర్ కి ఇలాగే ఉండిపోయిందని ఆలోచన వచ్చింది, రైట్. సో ఉమెన్ బిగన్ టు సీన్ యాజ్ బీయింగ్ ఈక్వల్లీ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ డిసిషన్స్. సో ఉమెన్ ని ఈక్వల్ గా చూడటం స్టార్ట్ అయింది, ఓకే, మేకింగ్ డిసిషన్స్ లో కూడా. సో వీళ్ళు ఈక్వల్లీ క్యాపబుల్ అని డిసిషన్ బిగిన్ అయింది, ఆ ఆలోచన అనేది బిగిన్ అయింది అప్పుడు, ఓకే. సో చూడండి, ద సఫ్రేజిటీస్ డిమాండెడ్ ద రైట్ టు ఓట్ ఫర్ ఆల్ ఉమెన్. సో సఫ్రేజిటీస్ అంటే రైట్ టు ఓట్ ఈ డిమాండ్ చేసే పర్సన్స్ అనమాట. సో వీళ్ళకి ఓట్ హక్కు కావాలి అనే ఆ పర్సన్స్ ని సఫ్రేజిటీస్ అంటాం. సో సఫ్రేజ్ అంటే రైట్ టు ఓట్ కదా. సో సఫ్రేజిటీస్ వీళ్ళు ఆ పర్సన్స్, వీళ్ళకి డిమాండ్ చేసే పర్సన్స్ అనమాట, ఓకే. రైట్ టు ఓట్ ఫర్ ఆల్ ఉమెన్, ఉమెన్స్ అందరికి కూడా రైట్ టు ఓట్ హక్కు ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేశారు. అండ్ టు గెట్ దేర్ డిమాండ్స్ హియర్ దే చైన్డ్ దెమ్సెల్వ్స్ టు రైలింగ్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. సో వాళ్ళ డిమాండ్స్ వినాలనేసి వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్ రైలింగ్స్ లో వీటిని వాళ్ళే చైన్స్ వేసి కట్టుకోవడం ఇలా జరిగింది. అండ్ మెనీ సఫ్రేజిటీస్ వర్ ఇంప్రెజెంట్. సో వాళ్ళని జైలుకి పంపడం కూడా జరిగింది. అండ్ వెంట్ ఆన్ ద హంగర్ స్ట్రైక్స్ చేశారు వీళ్ళు, ఓకే, నిరాహార దీక్షలు. అండ్ దే హ్యాడ్ టు బి ఫెడ్ బై ఫోర్స్. సో ఫోర్స్ఫుల్ గా వాళ్ళకి ఫీడ్ ఇవ్వడం జరిగింది, ఓకే, ఫుడ్ ఇవ్వడం జరిగింది, ఓకే, హంగర్ స్ట్రైక్స్ వెళ్ళడం వల్ల. అండ్ అమెరికన్ ఉమెన్ గాట్ ద రైట్ టు ఓట్ ఇన్ 1920s, వైల్ ద యూకే గాట్ ద ఓట్ ఇన్ సేమ్ టర్మ్స్ యాజ్ మెన్ సమ్ లేటర్ ఇయర్స్ 1928 లో. సో వీళ్ళకి ఇలా ఓటు హక్కులు అనేవి వచ్చాయి, ఓకే, 1920 and 28 లో, ఓకే. అండ్ చూడండి, ఇన్ ఇండియా, సో బిఫోర్ ఇండిపెండెన్స్ ఓన్లీ అ స్మాల్ మైనారిటీ వాజ్ అలౌడ్ టు ఓట్ అండ్ దే దేర్ఫోర్ కేమ్ టుగెదర్ టు డిటర్మైన్ ద ఫేట్ ఆఫ్ ద మెజారిటీ. సో ఒక స్మాల్ మైనారిటీ అంటే కొంతమందికి మాత్రమే, వీళ్ళు మాత్రమే ఓట్ చేసేవాళ్ళు ఇండిపెండెన్స్ కు ముందు, ఓకే, స్వతంత్రానికి ముందు ఇండియాలో. సో వీళ్ళు మాత్రమే ఓట్ చేసి రిమైనింగ్ మెజారిటీ వాళ్ళంతా, సో వీళ్ళంతా లైఫ్ ని కూడా వీళ్ళే డిసైడ్ చేసేసేవాళ్ళు, ఓకే. సో రిమైనింగ్ అంటే కొంతమంది మాత్రమే, అంటే రిచ్ కంటే పూరే కదా ఎక్కువ ఉంటారు, రైట్. సో రిచ్ చాలా తక్కువ ఉంటారు. సో ఇది స్మాల్ కమ్యూనిటీ. అప్పుడు ఎలా ఉండేది, అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ అండ్ ఉమెన్ ఉంటారు. సో వీళ్ళందరూ కలుపుకుంటే వీళ్ళు మెజారిటీ అవుతారు కదా, ఎక్కువ మంది ఉన్నట్టు, రైట్. కానీ ఈ మైనారిటీ గ్రూప్ వీళ్ళు కొంతమందే ఉన్నారు, కానీ వీళ్ళ యొక్క ఫేట్ ని డిసైడ్ చేసేసేవాళ్ళు, ఓకే. Several people, including Gandhi, were shocked at the unfairness of this practice. So even Gandhiji kuda so shock ayyaru ilanti unfairness valla, okay, and demanded that all adults have the right to vote. So alage demand kuda chesaru, andariki adults kuda right to vote undali, vote hakku undali ani, okay. This is known as universal adult suffrage. Danne universal adult suffrage antam, okay. Andar adults kuda vote hakku anamata, okay. Writing in the journal Young India, so Young India journal lo, so in 1931 Gandhiji em chepparante, I cannot possibly bear the idea that a man who has got wealth should have the vote, but that a man who has got character but no wealth or literacy should have no vote, or that a man who has works honestly by the sweat of his brow day in day out should not have the vote for the crime of being a poor man. చూడండి, సో గాంధీజీ ఏమన్నారు, సో ఐ కెనాట్ పాసిబుల్లీ బేర్ ద ఐడియా. సో నేను ఈ ఆలోచన కూడా భరించలేను, ఓకే. సో కొంతమందికి మాత్రమే, ఎవరికైతే వెల్త్ ఉందో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇచ్చి, ఎవరికైతే మంచి క్యారెక్టర్ ఉండి
చాలా డబ్బులు లేకపోవడం వల్ల, వెల్త్ లేకపోవడం వల్ల, లిటరసీ చదువు లేకపోవడం వల్ల వాటికి ఓటు హక్కు లేకపోవడం అనేది, అలాగే నిజాయితీగా ఉండి డే ఇన్ అంటే రోజంతా కూడా కష్టపడి సో వర్క్ చేసుకునే వాళ్ళు, వీటికి కేవలం పేదవాళ్ళు అయినంత మాత్రం ఒక క్రైమ్ గా చూడడం. సో ఓట్ ఫర్ ఎ క్రైమ్ ఆఫ్ బీయింగ్ పూర్ మ్యాన్, ఒక పూర్ మ్యాన్ అవడం వల్ల దీన్ని ఒక క్రైమ్ గా చూసి వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వకపోవడం అనేది నేను భరించలేను అనుకుని అన్నారు. ఓకే, ఆ జర్నల్లో. ఓకే, అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ట్రై చేయండి. ఓకే, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై గవర్నమెంట్? వర్డ్ గవర్నమెంట్ అంటే ఏంటి? అండ్ లిస్ట్ 5 ways in which you think the government affects your daily life. సో మీ యొక్క డైలీ లైఫ్ ని గవర్నమెంట్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఒక 5 ways ఇవ్వండి. ఓకే, అండ్ వై డూ యూ థింక్ ద గవర్నమెంట్ నీడ్స్ టు మేక్ రూల్స్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లాస్? సో ఎందుకు గవర్నమెంట్ రూల్స్ చేస్తుంది? సో లాస్ రూపంలో గవర్నమెంట్ రూల్స్ చేయడం అనేది అవసరమా? ఓకే, నీడ్స్ టు మేక్ రూల్స్ ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి. వై డూ యూ థింక్ ఇది అవసరమని? ఓకే, అండ్ ఓకే, వై డూ యూ థింక్, మీరు ఏమనుకున్నారు? వై డూ యూ థింక్ గవర్నమెంట్ నీడ్స్ టు మేక్ రూల్స్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లాస్? సో లాస్ రూపంలో లాస్ రూపంలో రూల్స్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే, ఎందుకు? సో ఇది జస్ట్ మీరు ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, నేమ్ 2 essential features ఆఫ్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్. డెమోక్రటిక్ గవర్నమెంట్ యొక్క 2 ఫీచర్స్ ఇవ్వండి, 2 ఫీచర్స్ ఏంటి ఉంటాయి ఇవ్వండి. ఓకే, వాట్ వాజ్ ద సఫ్రేజ్ మూవ్మెంట్? సఫ్రేజ్ మూవ్మెంట్ అంటే ఏంటి? వాట్ డిడ్ ఇట్ అకాంప్లిష్? సో వాళ్ళు ఏం సాధించారు, అకాంప్లిష్ ఏం వచ్చింది, రైట్? అండ్ నెక్స్ట్, గాంధీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ అడల్ట్ ఇన్ ఇండియా షుడ్ బి గివెన్ ద రైట్ టు ఓట్. సో గాంధీజీ నమ్ముతున్నారు, చాలా స్ట్రాంగ్ గా నమ్మారు, సో ప్రతి అడల్ట్ కూడా రైట్ టు ఓట్ ఉండాలని. హౌఎవర్ ఎ ఫ్యూ పీపుల్ డోంట్ షేర్ హిస్ వ్యూస్. సో కొంతమంది ఈ వ్యూస్ ని షేర్ చేసుకోలేదు, రైట్? దే ఫీల్ దట్ ఇల్లిటరేట్ పీపుల్ హూ ఆర్ మెయిన్లీ పూర్ షుడ్ నాట్ గివెన్ రైట్ టు ఓట్. సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఇల్లిటరేట్ అండ్ మెయిన్ గా పూర్ అయితే సో వాళ్ళకి ఓట్ హక్కు ఇవ్వకూడదని ఫీల్ అయ్యారు. అండ్ వాట్ డూ యూ థింక్? సో మీరేమనుకుంటారు? డూ యూ థింక్ దిస్ వుడ్ బి ఏ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్? సో ఇలా ఓట్ హక్కు ఇవ్వకపోవడం అనేది డిస్క్రిమినేషన్ లో ఒక టైప్ అవుతుందా? ఇది కూడా డిస్క్రిమినేషన్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? అండ్ గివ్ ఫ్యూ పాయింట్స్ టు సపోర్ట్ యువర్ వ్యూ అండ్ షేర్ దీస్ విత్ ద క్లాస్. ఓకే, చూడండి. సో ఓట్ హక్కు ఇవ్వకూడదని కొందరు అనుకుంటున్నారు, సో మీరు ఏమనుకుంటున్నారు? సో ఇది ఒక డిస్క్రిమినేషన్ అవుద్ది అని అనుకుంటున్నారా? అలాగే మీరు దానికి సపోర్ట్ గా మీ యొక్క వ్యూస్ ని ఇవ్వండి, కొన్ని వ్యూస్ ని మీరు షేర్ చేయండి. ఓకే, సో లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.